నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. మొత్తానికి ఒక ఉత్కంఠకు తెరపడింది. 4 రోజులుగా తమిళ పాలిటిక్స్ సెన్సేషన్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. ఒక సస్పెన్స్ సినిమాను తలపించాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం దళపతి విజయ్ తంటాలు పడ్డారు. తాజాగా సిపిఎం, సిపిఐ, వీసీకే మద్దతు పలకడంతో విజయ్ సర్కార్కు మార్గం సుగమైంది. చెన్నై రాజకీయ చదరంగంలో కొత్త పొత్తులు హీటెక్కిస్తున్నాయి. ఒక ద్రవిడ భావజాలం, ద్రవిడ పార్టీల నుంచి ఈరోజు కొత్త పార్టీ ఉద్భవించింది. కొత్త రాజకీయం స్టార్ట్ అవుతోంది. కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో హస్తానికి దూరంగా ఉంటోంది డిఎంకే. అలాగే ఎన్డీఏ వైపు స్టాలిన్ అడుగులు పడుతున్నాయా అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి తమిళ కథా చిత్రం ఎటువైపు దారి తీయబోతోంది, మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సౌత్లో ఒక సౌత్ సెంట్రిక్గా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. పశ్చిమ బెంగాల్ హీట్ని తలదన్ని విజయ్ సినిమా నడిచింది. విజయ్ ప్రభుత్వం సినిమా నడిచింది. సినిమా తరహాలోనే నడిచింది. నిజానికి ఒక బయోపిక్ తీస్తే వాస్తవానికి ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఓ బయోపిక్ను పెట్టొచ్చేమో అన్నటువంటి స్థాయిలో విజయ్ ప్రభుత్వానికి అట్లాంటి సవాళ్ళు ఎదురయ్యాయని చెప్పాలి. బట్ చాలా మంత్రాంగాల తర్వాత కామ్రేడ్లు విజిల్ వేశారు. కాంగ్రెస్ బాటలోనే విజయ్ పార్టీకి సిపిఎం, సిపిఐ మద్దతు ప్రకటించాయి. అట్లాగే వీసీకే ఒక్క అడుగు ముందుకేసి ఏకంగా విజయ్ సీటు పైనే గురిపెట్టింది. తిరుచి ఈస్ట్ సీట్ను ఇవ్వాల్సిందేనన్నారు తిరుమావళవన్. గెలిస్తే మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటూ కూడా కండిషన్ పెట్టారు. బట్ ఏదేమైనా కానీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకే మద్దతు ఇస్తున్నట్లు కామ్రేడ్లు స్పష్టం చేసిన తర్వాత తమకు ఏమేమి మంత్రి పదవులు ఇస్తున్నారు అన్నదానికి తమకేం మంత్రి పదవులు అక్కర్లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజా వ్యతిరేక విధానాలపై డీఎంకేతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించాయట వామపక్షాలు. ఇక ఇండియా కూటమిలో విజయ్ తుఫాన్ దుమారం రేపుతోంది. అటు ఇండియా కూటమి నుంచి స్టాలిన్ బయటకు వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందంటూ కూడా స్టాలిన్ ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. కనిమూలు ఇప్పటికే ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో మేము కూర్చునే ప్రసక్తే లేదని చెప్పేసి తమ స్థానాలు మార్చాలంటూ కూడా చెప్పడం జరిగింది. అటు స్పీకర్కు ఓం బిర్లాకు లేఖనే రాయడం సంచలనంగా మారింది. నిజానికి వాస్తవానికి చూస్తే కనుక తమిళనాడులో అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలదే హవా ఎక్కువగా ఉంటుంది. జాతీయ పార్టీలు పెద్దగా రాజకీయం చేసేటువంటి అవకాశం ఉండదు. జాతీయ పార్టీలు కేవలం ఢిల్లీకే పరిమితం అవుతాయి. తమిళనాడు బార్డర్ని కూడా టచ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. బీజేపీ విషయంలో అదే జరిగింది. ఒక్క సీటే గెలిచింది, కాంగ్రెస్ కేవలం 5 సీట్లే గెలిచింది. ఏదైనా కానీ అక్కడటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప వర్కౌట్ కానటువంటి పరిస్థితి. ఇవి 1967 నుంచి లోకల్ పార్టీలదే అక్కడ పవర్ ఎక్కువగా ఉంటుంటుంది. ప్రాంతీయవాదం పునాదుల మీదనే ద్రవిడ పార్టీలు గెలుస్తూనే వచ్చాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి ప్రదేశంలో జాతీయ పార్టీలకైనా అక్కడ ముచ్చమటలు పట్టాల్సిందే. తమిళనాడులో ఎంటర్ కారని చెప్పేసి రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో మాట్లాడారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక విజయ్ ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, స్టాలిన్ నిర్ణయాలేంటి, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఇక్కడ ఎట్లా ఉండబోతోంది, అండ్ బీజేపీ వ్యూహాలు కూడా అఫ్కోర్స్ తెలుసు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. పార్టీ అంటే బీజేపీయేతర పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయో భవిష్యత్తులో కూడా అఫ్కోర్స్ అవునన్న కాదన్న విజయ్ ఫేస్ చేయాల్సిందే. బట్ విజయ్ సిద్ధంగానే ఉన్నారు. మొదటి నుంచి ఎన్నికల ప్రచారం నుంచి అదే సిద్ధాంతం మీద ఉన్నారు, ఎన్నికల తర్వాత అదే సిద్ధాంతం మీద ఉన్నారు. ఎక్కడా బెండవలేదు. ఎన్డీఏ కూటమి వైపు అవకాశం ఉన్నా కానీ ఈజీగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈజీగా 122, 123 స్థానాలతోటి గవర్నమెంట్ స్టార్ట్ చేయొచ్చు. బట్ అట్లాంటి అవకాశాన్ని కూడా వద్దనుకున్నారు విజయ్. సొంతంగానే నిలుచున్నారు. అందరినీ అడిగారు, ప్రభుత్వానికి ఏర్పాటుకు మద్దతు ఇవ్వమన్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. మాట్లాడదాం ఇదే అంశంపైన. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అట్లా గంగాపురం వెంకరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. మరి కాసేపట్లోనూ స్టూడియోలో నుమాన్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు చెప్పండి శ్రీకాంత్. సో విజయ్కి ఆప్షన్ లేదు, ఎన్డీఏ కూటమి వైపు అయితే ఈజీగా ఉంటుంది. కొత్తవాడు కాబట్టి, రాజకీయ అనుభవం లేదు కాబట్టి, సినిమా స్టార్ నుంచి పొలిటికల్ సూపర్ స్టార్ అయిపోయారు, ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోయారు నేరుగా. సో అనుభవం లేదు కాబట్టి ఎన్డీఏతో కలిస్తే బాగుంటుంది, ఎందుకంటే కేంద్రం కొంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అన్నటువంటి విధానం చాలా సందర్భాల్లో వచ్చారు, మీరు మాట్లాడారు, చాలామంది మాట్లాడడం జరిగింది. బట్ విజయ్ మొదటి నుంచి ఉన్నటువంటి సిద్ధాంతం, సో తామరాకు మీద నీరు నిలవదు, తమిళనాడులో కమలం నిలవదు అన్నటువంటి స్టేట్మెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇచ్చారు. సో అదే స్టేట్మెంట్ సిద్ధాంతం మీదనే ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఈ ప్రభుత్వం కత్తి మీద సాములాగానే కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు, విజయ్ నిర్ణయం ఎట్లా కనిపిస్తోంది? శ్రీకాంత్ గారు, మీకు అలాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. 2 విషయాలు మాట్లాడుకోవాలి. నిజంగా విజయ్ని అభినందించాలి. 2 విషయాలు. భారతదేశ రాజకీయాల్లో ఈ మధ్యన మనీ అండ్ లిక్కర్ పవర్ చాలా పెద్దగా ఉన్నది.
పాయింట్ దాన్ని అధిగమించి 105 సీట్లు గెలుచుకున్నారు. డబ్బు పంచకుండా, సారా పంచకుండా, ఇది మా అందరం పార్టీలకు అతీతంగా అభినందించాలంటే స్పష్టంగా చెప్తారు. అది విజయం. ఇక్కడ ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. డబ్బులు పంచలేదు, కార్యకర్తలే అభిమానులే కార్యకర్తలుగా మారి ప్రచారం చేశారు. ప్రజలందరినీ కూడా ఓటు బ్యాంక్ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. పాయింట్ నెంబర్ 1 అయితే కనుక ఆయన సంపాదించింది, సినిమాల్లో సంపాదించింది అంతా పెట్టారు ఇక్కడ. సో కేమ్ టు జీరో. అవును, అంటే నేను అదే అంటున్నాను. ఒకనాడు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు తిరిగినప్పుడు డబ్బుల ప్రమేయం తక్కువ ఉండేది, కానీ తక్కువ ఉండేది. అస్సలు లేకుండా అయితే ఇది పెద్ద విజయం అంటే ఎన్టీ రామారావు గారి అంటే గొప్ప విజయం అంటున్నాను. అన్నం ఉడకక ముందే గ్యాస్ అయిపోయినట్టు. గ్యాస్ ఇవాళ చూస్తున్నాం కదా, గ్యాస్ అయిపోతే ఆ ఉమ్మగా ఉంది అయిపోయింది అనుకోండి, అన్నం సరిగ్గా ఉడకదు. ఇట్లాగే జరిగింది ఇవాళ. ఆయనది 118 చేరుకునే దానిలో ఆగిపోయింది. ఎక్కడంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఇటు పక్క అన్నాడీఎంకే, ఇటు పక్కన టీవీకే మధ్యన చీలిపోవడం వల్ల వచ్చిన సమస్య. లేకపోతే డిఎంకే ఉన్న ఈ సీట్లు కూడా రాకపోయేది అంటుంది. 59 సీట్లు వచ్చినాయి కదా అందరు కలిపి, అవి కూడా రాకపోయేది, ఇంకా తక్కువ వచ్చేది అంట. సరే, జరిగింది. ఇప్పుడు దేర్ హై మగర్ అంధేర్ నహి అని గవర్నర్ చర్యని అందరూ విమర్శించారు. శ్రీకాంత్ గారు, నేను స్పష్టంగా సమర్థిస్తున్నాను. గవర్నర్ ఇప్పుడు విజయ్ నెత్తి మీద పాలు పోసిండు, నీళ్లు పోయలే. ఎందుకంటే ఆయన ఆపడం వల్లనే కదా ఈ మొత్తం మద్దతు సేకరించింది. దుర్మార్గంగా ఆయన తొందరపడి 3 రోజుల ప్రభుత్వం పడిపోతుందని నేను 3 రోజుల నుంచి అదే అంటున్నా. రఘునందన్ రావు గారు కూడా అదే అన్నారు అనుకోకుండా. మీరు ఇప్పుడు వీడియో పెట్టింది కదా, నేను అంటున్నా 3 రోజులు ఉండాలా, లేకుంటే 3 కాలాల పాటు 3 సంవత్సరాలు ఉండాలా ప్రభుత్వం అనుకుంటే తొందరపడుతుంది విజయ్ చెప్తే వినలేదు కదా. అందుకని ఆర్జికాన్ని అందరూ వ్యతిరేకించారు ఆయన. తప్పంటున్నాను. ఆయన చేసిన మంచి పని ఏంటంటే, ఇవాళ మీ మద్దతు కూడగట్టుకొని వస్తేనే కూట్లో రాయిది, తర్వాత ఏట్లో రాయిదిద్దు, అసెంబ్లీలో ప్రదర్శన చేసుకోండి, నా ముందర చేయమంటలేడు. సంతకాలు తీసుకురాని బాబు అంటే ఆయన మీద ధర్నాలు చేసిరి, ఇష్టమైన తిట్టిరి, ఆయనను బదనాం చేసిరి, బీజేపీని లాగిరీన్లకు. దుర్మార్గం కదా. నేనేమంటున్నా అంటే, ఆయన ఏం చేసినప్పుడు ఈ 3వ లోపిక పట్టడం వల్ల సబర్ కాపాల్ మీఠా రాయితా. ఇప్పుడు దేర్ హై మగర్ అందేర్ నహి అని ఎట్లా అంటున్నావు, సబర్ కాపాల్ మీఠా రాయితా. 3 రోజులు ఆగడం వల్ల ఏమైంది, ఇట్లో అట్లా మద్దతు కూడా కట్టుకోవాల్సి వచ్చింది, అనివార్యం. ఇప్పుడు ఎవరు ప్లేట్ ఫిరాయించినా గానీ వాళ్ళకే నష్టం, ప్రజల్లో బ్లేమ్ అయిపోతారు. సో ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ప్రభుత్వం నడవాల్సిందే ముందుకి. ఒకనాడు ఎన్టీ రామారావుని దించేస్తే మనందరం కలిసి పెద్ద ఎత్తున మేమైతే ఉద్యమం చేసినాం. వింటున్నా, రామ్ లాల్ డౌన్ దానికి ఆయన సంబంధం లేదు, ఆ పార్టీతో సంబంధం లేదు. మాలాంటి వాళ్ళందరికీ కూడా చేసినాం కదా ఆనాడు. కనుక ఇప్పుడు కూడా ఒకవేళ ఏదైనా గొంతెమ్మ కోరికలు కోరో లేకుంటే ఏదైనా చేసి ఒప్పుకున్నాక చేస్తే రేపు పొద్దున ఆ పార్టీలు బదనాం అయితే కదా. అందుకని ఆయన సంతకాలతో సహా అడిగాడు. ఆయన చేసింది మేలే, విజయ్కి నష్టం చేయలేదు అంటున్నాను నేను, నెంబర్ 1. ఇక రెండోది ఏమంటున్నానంటే, ఇది నాకు కూడా అనిపించింది సార్, మధ్యాహ్నం ఒక చర్చా కార్యక్రమంలో మనం మాట్లాడిన తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టినా గానీ గవర్నర్ చేసింది మంచి అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు సంతకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెనకడుగు వేయడానికి కూడా ఆప్షన్ లేదు. అందుకని ఇప్పుడు ఒక రకంగా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కదా, ఎవరు దానికి అఫీషియల్ గా ఎంతవరకు చెప్పిండ్రు? అవును, మల్లికార్జున ఖర్గే చెప్పాను కదా, రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడే లెక్క కాదు, లేకుంటే విజయ్ తండ్రి రాజకీయ నాయకుడు విజయ్ తండ్రితో మాట్లాడే లెక్క. విజయ్ తండ్రి ఎవరు, ఒక రాజ్యాంగేతర శక్తి అవుతారు కదా రేపు పొద్దున మాట్లాడినా కూడా. విజయ్ గానీ ఎమ్మెల్యేలు కానీ వారి అఫీషియల్ గా అథెంటిక్ గా పంపిన వాళ్ళతో మాట్లాడితే కరెక్ట్ కదా. విజయ్కి అభినందన తెలిపాడు, కరెక్టే. ఇప్పటికీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏది టీపీసీసీ తమిళనాడు వాళ్ళు ప్రకటించలేదు, వీళ్ళు ప్రకటించలేదు. వీళ్ళు పోయి టక్కన పేటు ఫిరాయించారు. అదే సినిమాలు ఉంటా చూడు, అటు దిక్కు ఇటు దిక్కు మారుతుంటాడు ఒక జోకర్, అట్లాగే ఉన్న పరిస్థితి. సరే, అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత బలం, దాన్ని పక్కన పెడతాం. ఇక్కడికి వస్తే ఇవాళ విజయ్కి నెత్తి మీద పాలు పోసిండు. ఒకటి, విజయ్ ముందున్న సవాళ్ళు చెప్తాను నేను. నెంబర్ 1, ఇప్పటికే కండిషన్ సప్లై మొదలైంది. ఇప్పుడు దారాలు ఎవరి చేతిలో అంటే స్టాలిన్ చేతిలో ఉండే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వింటలేదు, స్టాలిన్కి అయిపోయింది, బయటకు వచ్చేసారు. కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందంటే, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి విచ్ఛిన్నం అయిపోయింది. కేరళ వచ్చి దాని సంతోషం రాకముందే, కేరళలో ఎట్లాగో కమ్యూనిస్టులు వ్యతిరేకమే కదా. రేపు పొద్దున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వాళ్ళు ఒప్పుతలేరు. అట్లాగే మమతా బెనర్జీ ఒప్పదు, ఇప్పుడు ఆమె అధికారం పోయింది. కేజ్రీవాల్ ఒప్పడు, ఆయన అధికారం పోయింది. ఆఖరి స్టాలిన్, ముగ్గురు పోయింది. చూడండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతో సంసారం చేసిన ముగ్గురు అధికారం నుంచి కోల్పోయిండు. కేజ్రీవాల్ పోయిండు, మమతా బెనర్జీ పోయింది, ఆఖరికి ఉన్న ఒక్క మతికు గంజిలో పోయిందంటే ఈయన కూడా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏంటంటే, వేరే కూర్చుంటాం. మీరు అన్నది కరెక్ట్. కనిమల్లి మధ్యాహ్నం ప్రకటన చేసింది, మేము వేరుగా కూర్చుంటాం, వాళ్ళతో కలిసి కూర్చోమన్నది. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆశ పోయినట్టే లెక్క. ఇక ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఏంటంటే పాపం ఏకైక వ్యక్తి స్టాలిన్ ఒక్కడే, రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్న వ్యక్తి స్టాలిన్. గట్టిగా మంచి సపోర్టర్ స్టాలిన్. ఆయన కూడా ఇప్పుడు అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు, ఇప్పుడు అస్తంత పోతే మొదటికి పోయింది కదా. రాహుల్ గాంధీ అయితే నష్టపోయింది కదా ఒక రకంగా చెప్పానంటే. ఇక్కడ మీద పడ్డది ఏముండే, ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, నేను పేర్లు చెప్పాను, సీనియర్ నాయకులు వాళ్ళు లైవ్ లో మాట్లాడుతూ అన్నారు ఏంటంటే, రామ్మోహన్ రావు గారు ఏం లేదు, ఇది
అన్నాడీఎంకే వైపు ఏదైతే ఎన్డీఏ కుటుంబం వైపు ఆయన పోకుండా నిరోధించడానికే మేము ముందస్తుగా టక్కన పోయి ఆడ కూర్చున్నాం. నేను మీరు సికండి పాత్ర వహించినాయా, మీకు ఇజ్జత్ కా సవాల్, మీ 800 తీసుకురండి, మీ దమ్ముంటి 800 తీసుకురండి, అప్పుడు వాళ్ళతో కలిసి పని చేయండి. మీరు 5గురు వచ్చి ఎటు కాకుండా అడ్డం కూర్చొని తవ్వకు అడ్డం కూర్చొని, ఇప్పుడు దొబ్బులు వాడు కాకపోతే వెనక సామెత ఉంది మనకు, తవ్వకు అడ్డం కూర్చున్నాడు దొబ్బులు పడతారని. మీరు అడ్డం కూర్చున్నారు, మరి వాడు రాని ఏ రైతులు మీరు ఓని ఏ రైతులు ఎట్లా కావాలని నేను అడిగాను. సో దీంట్లో అందుకే కొంచెం ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మల్లికార్జున ఖర్గే ఇన్వాల్వ్ అయ్యి వామపక్షాలతో మాట్లాడి ఏం లేదు, వీధిలో రవితే తెచ్చి కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం లేదు శ్రీకాంత్ గారు, క్షమించాలి. ఎవరు ఉంది అట్లా? స్టాలిన్ ఉంది. స్టాలిన్ రాజకీయం ఉన్నది ఇక్కడ. స్టాలిన్ ఏమనుకున్నాడంటే, ఒకవేళ మేము అన్నాడీఎంకే జత కడితే అనైతికమవుతుంది, దుర్మార్గంగా రాళ్లు పడితే మా మీద, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకరణలో రాళ్లు పడితే మా మీద అని ఆయనకు తెలుసు కనుక ఆయన మంచి వైద్య కనుక, అంటే ఆయన కుట్ర వేరే ఉంది, మైండ్ వేరే అని అంటున్నాను నేను. ఇది స్టాలిన్ ఆయన కుట్ర ఏంటంటే, ఇప్పుడు అడిదికి ఓనియొద్దు, ఏది పూర్తిగా తెగేదాకా లాగొద్దు. చూసిండు కానీ తెగేదాకా లాగొద్దు. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసిండంటే, ఆయన అనుమతితో 8 మంది బయటకు పోయింది. మీరు చూడండి, కాంగ్రెస్ అయితే పోలే కానీ ఆయన అనుమతితో కాంగ్రెస్ ఆయన ద్రోహం చేసి పోయింది, దాన్ని తిట్టిండు. కానీ ఈ 8 మందిని చూడండి, వాళ్ళు ఏమన్నాడు, 2 రకాలుగా అన్నాడు. మీరు భవిష్యత్తు ఆలోచించుకోండి, బయటకు పోతారా ఉంటారో తెలుసుకోమన్నాడు. బయటకు పోతే మీకు స్వేచ్ఛ అన్నాడు. రెండో చూడండి, స్వేచ్ఛ అనుకుంటూనే కట్టుబంది చేసిండు. ఇప్పటికీ ఆయన చేతిలో, ఇప్పుడు మనకు ఒక కుక్కని పెంచుకుంటాం అనుకోండి, మన చేతిలో తాడుచుకొని దార దూరం విడిచిపెడితే కుక్క ఏమనుకుంటుంది, అరే నన్ను నా యజమాని విడిచిపెట్టిన అనుకుంటుంది. విడిచిపెట్టినట్టు కాదు, దారాలు ఇన్ని చేతిలో ఉన్నాయి అంటున్నారు. ఈ 8 మంది కమ్యూనిస్టులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. ఒకవేళ విడ్రా చేసుకోమంటే చేసుకోవడానికి ఆయన అన్న మాటలే, స్టాలిన్ మాటలే నేను ఉటంకిస్తాను. స్టాలిన్ ఏమన్నాడు, విజయ్ రావాల్సిందే, విజయ్ ఎందుకు పిలుస్తలేరని గవర్నర్ మీద కూడా పెట్టాడు. చూడండి, అంటే దొంగ అన్నట్టు విజయ్ ఎందుకు పిలుస్తలేరు అన్నాడు. పిలిస్తే ఏమైతుండే, 3 రోజుల్లోనే ప్రభుత్వం పడిపోతుండే. అట్లా పడిపోయినాక ఇక దిక్కు లేదు కదా, మరి ఏం చేద్దాం చెప్పుడు, అసలు రద్దు చేద్దామా అని ఆ మాట అని, ఒకవేళ విజయ్ పార్టీ వల్ల 108 మంది రాజీనామా చేస్తే ఆగదు, ప్రభుత్వం ఏర్పడితే రేపు పొద్దున వాళ్ళ ఉప ఎన్నికలు వస్తుండే కనుక ఆ తప్పు కూడా చేయబోయిండు. విజయ్ ఎవడు చెప్పిండో కానీ మొత్తం మీద విజయ్ సబర్ కపాల్ మీటర్ అవుతారని కొంత ఆగిండు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. స్టాలిన్ ఏం చేసిందంటే, ఉపాయంగా ఈ ప్రభుత్వం ఏర్పడాలి 6 నెలలు ఉంటది, 6 నెలల దాకా మేము ఏమన్నాం అన్నాడు కదా, సరిగ్గా 6 నెలల తర్వాత అసలు ఆట మంది అంటున్నారు. అదే అనబోతున్నా. యాక్చువల్ గా ఈ బయటకు వెళ్ళిన వాళ్ళు స్టాలిన్ పర్మిషన్ తో కండిషన్స్ అప్లై అన్న దాని మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా 6 నెలల వరకు సైలెంట్ గానే ఉంటారు. అసలైనటువంటి ద్రవిడ రాజకీయం 6 నెలల తర్వాతనే మొదలైద్దేమో బహుశా అనిపిస్తోంది. కానీ సంతోషపడాలి కదా, 3 రోజుల పడిపోయే ప్రభుత్వం గతంలో చూసినాం. ఫడ్నవీస్ ప్రభుత్వం పడిపోయింది, అజిత్ పవార్ ప్రభుత్వం పడిపోయింది, కేంద్రంలో మనకు వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. 100 చెప్తే ఉదాహరణ. కనుక ఈ తొందరపడి పక్వానికి రాకముందే ఈయన కనుక నేను మనుషుల నెంబర్లు ఇవ్వ, మనుషుల సంతకాలు ఇవ్వ అని అర్జీకర్తో మొదలుపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఏమైనా ఆయన మంచి మేలు చేసిండా లేదా, కొంత ఓపికతో మేలు ఆయన ఒక్కటి ఇంకో మాట చెప్తాను. స్టాలిన్ ఏమన్నాడంటే, 6 నెలల దాకా మీకు తెరువు రామన్నాడు. 6 నెలల దాకా తెరువు రావడానికి వీలే లేదు, ఆయన అనకపోయింది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 6 నెలలు కావాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసి అసెంబ్లీలో ఎల్లుండో ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎల్లుండి అసెంబ్లీకి పోతారు కదా, మీరు బలం నిరూపించుకోమని ఫ్లోర్ లోనే నిరూపించుకోమని చెప్తారు. ఇక్కడ సమస్య లేదు, గవర్నర్ గారి సంతకాలు బట్టి కేవలం పిలవడానికి మాత్రమే మనకి వస్తాయి. అక్కడ నిరూపించుకున్నాక వీళ్ళందరూ ఓట్లు వేయాల్సిందే కదా. అక్కడికి పోయినాక సంతకాలు పెట్టి అక్కడ ఓట్లు వేయకుండా ఊరుకాలుగా వేసిన తర్వాత మినిమం 6 నెలల ప్రభుత్వం కొనసాగాలి. అవిశ్వాస తీర్మానం పెడతానికి వీలు లేదు కనుక 6 నెలల తర్వాత పావులు కదుపుతాడు. ఎట్లా కదుపుతాడు చెప్తాను. ఇదే స్టాలిన్ మాటల్లో చెప్పాలంటే, ఏమన్నాడంటే, ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం మేము ప్రతిపక్షంగా పట్టుబడతామని కూడా అన్నాడు. ఎవరు? స్టాలిన్. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, 2500 మహిళలకు, అట్లాగే మనకు తులం 8 గ్రాముల బంగారం. అక్కడ 8 గ్రాములు ఏంటంటే మనం తులం ఎట్లా హామీల అమలు లేకపోతే మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామన్నాడు. 6 నెలల తర్వాత ఈ ఆట ఇప్పుడు మొదలైంది. 6 నెలల తర్వాత పీక్ లెవెల్ జరుపుకుంటారు. విజయ్ ముందే పరిణామాలు ఉండబోతున్నాయి, విజయ్ ముందు ఎలాంటి సవాళ్ళు ఉండబోతున్నాయి, విజయ్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది. సో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి వేళ మనకు బిగ్ బ్రేకింగ్ తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు తలైవా దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు లక్షలాది మంది కార్యకర్తల మధ్య, ప్రజల మధ్య, దేశమంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి వేళ రేపు 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్కి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది, సిపిఐ, సిపిఎం, బీసీకే కూడా మద్దతిచ్చింది. సో మొత్తం ఓవరాల్గా 118 గాను 119, అంటే అఫ్కోర్స్ విజయ్ దాంట్లో ఒకటి ఇంకా మైనస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి. సో మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నటువంటి విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి విజయ్
ఇక తమిళనాడు ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రజల్ని పాలించబోతున్నారు. యా, వెంకటరెడ్డి గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. సో ఎన్డీఏ వైపు అడుగులు పడతాయేమో అని చెప్పేసి కోర్స్ చాలా ఆశపడ్డారు. మీ సైడ్ నుంచి కూడా మా వైపు ఎందుకు రాడు అన్నటువంటి లోపల ఉండేది. రాకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా చూద్దాంలే అని చెప్పేసి. బట్ ఏదైనా కానీ ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలా. బట్ విజయ్ విషయంలో గవర్నర్ మీద చాలామంది నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ లోక్ భవన్లో ఎలా నిర్ణయిస్తారు, శాసనసభలో నిర్ణయించాలి కదా అని చెప్పేసి. బట్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గవర్నర్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో కొంత కరెక్టే కనిపిస్తోంది విజయ్ విషయంలో ప్రత్యేకంగా చూస్తే. లేదంటే ఆ ప్రభుత్వం మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం లాగానో యడ్యూరప్ప ప్రభుత్వం లాగానో కూలిపోయేటువంటి పరిస్థితులు కూడా ఇమీడియట్గా వచ్చేటివి. సో కొంత గవర్నర్ విషయంలో అవునన్నా కాదన్నా మంచిగా కనిపిస్తోంది విజయ్ విషయంలో చూసుకుంటే. బట్ ఏదేమైనా కానీ వెంకరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి ఇక నుంచి ఇంకొక కొత్త ప్రత్యర్థి స్టార్ట్ అయ్యారు. అంతకుముందు స్టాలిన్ ఉండే, ఇప్పుడు అదే స్థాయిలో మళ్ళీ విజయ్ని కూడా ఢీకొట్టబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ అవును అంటే తొందరపడి నిర్ణయం తీసుకుందా, లేదంటే ఇక ద్రవిడ పార్టీలతో అయిపోయింది, జెన్జీ యువత వచ్చేసింది, సో ఇక ద్రవిడ భావజాలం ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు, విజయ్ కొంత చేంజ్ ఓవర్ తీసుకొస్తున్నారు, విజయ్ లాంటి ఒక సూపర్ స్టార్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం కూడా ప్రభావం ఉంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీకి ముందు కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తోంది మీకు? ఇప్పుడు శ్రీకాంత్ గారు, పెద్దలు రామ్మోహన్ గారు మాట్లాడిన చాలా విషయాలతో నేను ఏ మాత్రము ఆలోచించకుండా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలే చెప్పడం జరిగినట్టు. ఆ వాస్తవాలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ వైపు వాస్తవాలు అట్లాగే ఉంటాయి, దాని గురించి కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే విజయ్ జోసెఫ్ ప్రభావం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, పరిపాలన ఎట్లా ఉంటుంది, అనుభవం లేదు, సినిమా స్టైల్లో మాట్లాడేటువంటి వ్యక్తి, ప్రజలు జంజీ. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అతని ఓట్లు పెద్దగా సీట్లు కానీ రాలేదు, పట్టణ ప్రాంతాల్లో వచ్చిన మాట వాస్తవం. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరు ఓట్లు వేసినా కూడా భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది, ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తాము. దానికి సంబంధించినటువంటి విషయం లోపల మాకు రెండో ఆలోచన లేదు. కాకపోతే అతను హిమాయమీలైనటువంటి నాయకులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఏది డిఎంకేలో కానీ ఏడిఎంకేలో కానీ ఒక రకంగా ఇప్పుడు మరిస్తే గోచిలాగేటువంటి పరిస్థితి లోపల రాజకీయాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అంతా వాటి అన్నిటిని తట్టుకొని ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక నిధులు ఆ పద్ధతి లోపల వీళ్ళు ఎంతవరకు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు 2x2x2 అది ఎట్లయితే 2+2+2 6 వీళ్ళు కమ్యూనిస్టులు బీసీకే వచ్చినారు. అదేవిధంగా కాంగ్రెస్ కలిపితే బొటాబొట్టి మెజార్టీతో మీద పెళ్లిలాగా వ్యవహారం నడుస్తుంది. ఒక రిటైన్ అనేటువంటిది మీరు ఒకటి గమనించాలి శ్రీకాంత్ గారు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వీసీకే కలిపి డిఎంకేలో ఒక భాగస్వామ్యం కింద పోటీ చేసినటువంటిది, ఒక విశ్వసనీయత కింద పోటీ చేసిన. రాజకీయాలు ఏదైనా ఉండని కాక మాకు అవసరం లేదు. అలా చేసినటువంటి వాళ్ళు చివరి తొందరపడి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మద్దతు. అది వేరే సంగతి. ఆయన ఉద్దేశం ఏంది, మన ఖర్గే గారు ఒప్పుకున్నారా, వాళ్ళ వర్కింగ్ కమిటీ ఒప్పుకుందా, తొందరపాటు చర్య అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన అంశం. కానీ చివరి వరకు సిపిఐ సిపిఎం వీసీకే వాళ్ళు స్టాలిన్ యొక్క అనుమతి తీసుకొని 3 రోజుల నుంచి అతనితో చర్చలు చేసిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు విశ్వసనీయతతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. ఇవాళ ఆయన పాలన ఎట్లుంటుంది అనేటువంటిది మనం చూడవలసిన అవసరం ఉంది. ఆయన పాలన ఆయన ఎంతవరకు సర్దుకోగలుగుతాడు, ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతాడు, తమిళనాడు రాజకీయాలలో ఏ మేరకు అతనికి ఉండేటువంటి అవగాహన ఉంటుంది అనేటువంటి దాని మీద ప్రజలు ఓటేసినారు. ఏ ప్రజలు వేసినారు, ఎవరు వేసినా కూడా మనం ప్రజాస్వామ్యంలో గౌరవించాలి, దాని గురించి నాకు డిస్ప్యూట్ లేదు. కాకపోతే ఏంటంటే పొరిటి నొప్పులు ఇప్పుడు ఒకరిద్దరు ఇటైనా అటైనా కూడా అప్పుడే బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయింది. వీసీకే వాళ్ళు ఏంది, అతని తిరుచి వెస్ట్ సీటు ఖాళీ చేస్తే 2 సీట్లు గెలిచినాడు కాబట్టి మన విజయ్ గారు ఒక సీటు ఖాళీ చేస్తే మాకు ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి. మంత్రి పదవుల దగ్గర నుంచి పదవీలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు సహజ సిద్ధమైనటువంటి నాయకులు లేక కమ్యూనిస్టులు సిపిఐలు వీసీకే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఆ ప్రభుత్వం కలకాలం ఉండాలని మనం కోరుకుందాం ప్రజాస్వామ్యంలో, కానీ అనేక ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. రెండవది, మీ కాంగ్రెస్కు ఇది ఎంత బలహీనపడ్డది మీరు అంటున్నారు, ఎన్డీఏకి ఏదైనా ఇబ్బంది ఉందా అంటే పూర్తిగా దేశంలో ఇండీ గ్రూప్ అనేటువంటిది అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ 42-41 స్థానాలు పార్లమెంట్లో ఉన్నటువంటి దాంట్లో 38-39 ఎవరికైతే గెలవడం జరిగినటువంటిదో, డిఎంకే గెలవడం జరిగినటువంటిదో, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది రేపు పార్లమెంట్లో వచ్చే బిల్లులు కానీ, డీలిమిటేషన్ కానీ, మహిళా బిల్లుల మీద కానీ రాజకీయాలలో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ చేసినటువంటిది చాలా చెడ్డ పరిస్థితి లోపల పరమ ద్రోహం కిందనే లెక్క. ఎందుకంటే ఒక రాష్ట్రంలో 5 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిచినంత మాత్రం చేత అధికారంలో భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటిది ఎట్లా ఉంటుందండి? ఏఐడిఎంకే మీరన్నట్టుగా ఏంటంటే
ఒక స్పష్టమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటిది. పోరాటం ఎక్కడ జరిగింది? అక్కడ డిఎంకే మీద జరిగింది. ప్రజలు అది ఏడిఎంకే చేసినా, విజయ్ చేసినా కమ్యూనిస్టులు కాదనుకోండి, వాళ్ళ గ్రూపులో ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బొందలో పెట్టేటువంటి పరిస్థితిని నిర్ణయించడం జరిగింది. రామ్మోహన్ గారు అన్నట్టుగా చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. అక్కడ కేరళలో పోటీ చేస్తారు, ఎవరితో? వాళ్ళ మిత్రపక్షం అంటే సిపిఎంతో. సరే, అక్కడ గెలిచినారు. బెంగాల్లో ఆమె ఉద్దండలు ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఒటికాల మీద లేచేటువంటి దీదీ గారు ఆమె ఓడిపోయింది. కాకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటిది కేజ్రీవాల్ గారు అడ్రస్ లేకుండా పోయినాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బలంగా భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలుగా తీవ్ర విమర్శలు చేసినటువంటి వ్యక్తి స్టాలిన్ గారు. కాంగ్రెస్ వాళ్ళ కంటే కూడా అసలు మొట్టమొదటి వ్యక్తి. దీదీ ఎప్పుడని లేదు, కేజ్రీవాల్ ఎప్పుడని లేదు, ఎవరని లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని. అవును, స్టాలిన్ ఒక్కడే అన్నారు. ఆ ఒక్కడు కూడా పోవడం జరిగినట్టు. కాబట్టి ఎట్లయితుందండి, భారతీయ జనతా పార్టీ ఇండియా గ్రూప్కి వల్ల మొత్తం దేశం మొత్తం కూడా బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి. బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు, రాహుల్ గాంధీ నిర్వహణలు, ఆ పార్టీ రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీ అట్లాగే పోతుంది, ఇండియా గ్రూప్ అట్లాగే పోయింది. ఇప్పుడు రేపు ఏమవుతుందండి? రేపు రాజకీయాల్లో ఎవరే ఉండదు. ఇప్పుడు మీరు 5 సభ్యులు గెలిచినంత మాత్రం చేత ఒక యునైటెడ్ ఒక స్టాండ్ తీసుకోవాల్సింది. అది ఎట్లా జరిగేది, ఏం జరిగేది? విజయ్కి మద్దతు ఇండియా ఏఐడిఎంకే ఇస్తుంది కాబట్టి, ఏడిఎంకే అంటే బీజేపీ అనేటువంటి అది కూడా ఒక పార్టీ కదండి. అక్కడ కూడా వాళ్ళకి 25% సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో చాలా ప్రకంపనలుగా దారి తీస్తాయి తప్ప ఇవి ఎప్పుడు ఎవరు వెనుకొస్తారు ముందుకొస్తారు అనేటువంటిది కాబట్టి మెజారిటీ ఇది ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నాం. రైట్. నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీతో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్. అట్లాంటి స్టాలిన్కు వెన్నుపోటు పొడిచారు. సో స్టాలిన్ లాంటి బలమైనటువంటి వ్యక్తి అండ్ పార్లమెంట్లో కూడా మీకు మొన్న ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టే బిల్లు వీగిపోయింది. సమాజ్వాదీ పార్టీ కానీ లేదంటే డిఎంకే కానీ అటు పశ్చిమ బెంగాల్ దీది కానీ. సో వాళ్ళిద్దరు ఓడిపోయినా కానీ స్టాలిన్ని వెన్నుపోటు పొడిచి వెళ్ళారు. ఇప్పుడు దేశం మొత్తం ఏదే చర్చ జరుగుతుంది. ఇండియా కూటమి బలహీనపడుతోంది. ఇప్పుడు పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు, యాజ్ వెల్ as వెంకటరెడ్డి గారు, పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు అండ్ ఆల్ ది వ్యూయర్స్. ఏదైతే మాట్లాడుతున్నారో డిఎంకే గురించి, డిఎంకే ఏ రకంగా అయితే మా నుంచి వేరే ఇండియా అలయన్స్ నుంచి బయటికి వెళ్తున్నట్టు, అదే రకంగా ఈరోజు టీవీకే అయినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి విజయ్ గారు ఏ రకంగా అయితే పట్టాభిషేకం తీసుకుపోతున్నారు రేపు, దాని యొక్క పరిణామాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఏదైతే మాట్లాడుతున్నారో 3 రోజుల్లో కూలిపోతుంది, 6 నెలల్లో కూలిపోతుంది అని చెప్పేసి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రామ్మోహన్ రావు గారు కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు 2024 లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీకి 400 పార్ అని చెప్పేసి 240లో ప్యాకప్ అయిపోయారు. ఈరోజు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం, వారికి ఆక్సిజన్ అందిస్తున్నటువంటిది జేడీయూ అండ్ టీడీపీ. వారు కూడా ఎటువంటి మాటలు మాట్లాడడము, కేంద్రంలో ఉంటూ కూడా వారు ఈ రకంగా మాట్లాడడము ఎంత విడ్డూరం అనిపిస్తుందంటే, వారు కూడా హారోస్కోపీ చెప్తున్నారు, వాళ్ళు జాతకాలు చెప్తున్నారు. ఈ 3 రోజుల్లో పడిపోతుంది, 6 నెలల్లో పడిపోతుంది. ఎలా పడిపోతుందండి? మరి మీకు కూడా మైనారిటీలో డైరెక్ట్ గవర్నర్ ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఫ్లోట్ అక్కడ పడిపోయేది ఉండే. ఇదే మంచి పద్ధతి అని చెప్పి ఐ హావ్ సీన్ ద అదర్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎంపీ గారు రఘునందన్ రావు గారు నిన్న మాట్లాడుతూ చెప్పారు 3 రోజుల్లో పడిపోతుందని చెప్పేసి. రాజ్ న్యూస్ స్టూడియోలోనే ఆయన మాట్లాడారు. He has given that, and similarly రామ్మోహన్ రావు గారు కూడా దాన్ని రీట్రేట్ చేశారు. ఆయన కూడా ఏమన్నారు, నిన్న రాజ్ న్యూస్ స్టూడియోలో రఘునందన్ రావు గారు ఉన్నారు, ఇదే ప్లేస్ లో నేనే కూర్చున్నా, అక్కడ రఘునందన్ రావు గారు కూర్చున్నారు. ఆయన కూడా ఇదే మాట అన్నారు, ముందు గవర్నర్ ఒప్పించుకొని రండి, ఒప్పించుకొని మీ బలం చూపించుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళండి, లేదంటే 3 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది, అంతటి పరిస్థితి ఎందుకు అన్నారు. అక్కడికే వస్తారు. వారు ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారో అలాగా జరగబోదు. సౌత్ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అన్లైక్ నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్లో వారు చేసిన రకంగా మరో చోట చేసిన రకంగా అయితే జరగదు. 100% విచిత్రం ఏంటంటే, నిన్ననే ఓత్ సెరమనీ జరిగింది బీహార్లో, క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దే హ్యావ్ డన్ ద క్యాబినెట్ ఎక్స్పాన్షన్. దాంట్లో అరే ముఖ్యమంత్రి క్యాండిడేట్ నితీష్ కుమార్ గారిని తీసుకుపోయి రీప్లేస్ చేసేసి పైకి పంపించేసేసి వారి సుపుత్రుడిని లోపలికి తీసుకొచ్చేసి సామ్రాట్ చౌదరి 7th ఫెయిల్ అయినటువంటి సామ్రాట్ చౌదరితో ఓత్ సెరమనీ చేయించుకుంటారు. ఇటువంటి బీజేపీ రీజనల్ పార్టీస్ని ఏ రకంగా అయితే నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈరోజు రీజనల్ పార్టీస్ మీద ప్రేమ వెలుగబోస్తున్నారు. వాళ్ళైతే డిఎంకే వీరి దగ్గరకు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, ఈరోజు కనిమొళి గారి లెటర్ నేను చదివాను, ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇంకో 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయిపోతుంది, అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ. తెలంగాణలో 2 సంవత్సరాలు అయిపోయింది, స్ట్రాటజీ మళ్ళీ వస్తారో రారో. అది ఒక మాట
రామ్మోహన్ రావు గారు ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ లేక అవకాశం వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో, వచ్చినప్పుడే మీకు కావాల్సినటువంటి పనులన్నీ చేయించుకోండి అని చెప్పేసి ఈరోజు కొడంగల్లో ముఖ్యమంత్రి అన్నారు అన్నమాట. సో ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చిందంటే ఆయనకే నమ్మకం లేదు, ఇది స్పష్టంగా తెలుస్తోంది. అటు విన్నాను. కేరళలో ఒకటి, ఇక హిమాచల్ ప్రదేశ్ పెద్ద ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటక పరిస్థితి కూడా ఇంకో సంవత్సరంలో ఏదో ఒకటి తెలిపోతుంది. అక్కడ కూడా ఒకసారి బీజేపీ ఒకసారి కాంగ్రెస్ పరిస్థితి చూసిన ఎందుకు ఇమీడియట్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? కనీసం దిస్ ఈస్ కాన్షియస్లీ డిసిషన్ వాస్ మేడ్. నేను అదే ఈవెన్ డిఎంకే కు తెలియకుండా 100% అది నేను ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. బట్ 100% ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ టు కార్నర్ మోదీ, టు ఎన్ష్యూర్ మోదీని అక్కడ రానివ్వకుండా చేయడానికి మాత్రమే చేసినటువంటి ఒక ఎత్తుగడ. వారి యొక్క ఓట్ శాతం 11% నుంచి 3%కి పడిపోయింది బీజేపీది. ముగ్గురు ఉండేవారు ఈరోజు ఒకటికి అయిపోయారు. వారు ఏ రకంగా అయితే తమిళనాడులో రాగలుగుతారో దాని గురించి శ్రద్ధ పెట్టమని చెప్తున్నాను. అదే రకంగా వారు ఈరోజు ప్రభుత్వాలను కూలగొట్టే యొక్క ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. చాలా విచిత్రం ఉంది. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. యాక్చువల్లీ 3 ఇన్స్టెన్సెస్ నేను కోట్ చేస్తాను. ఒకటి ఇన్స్టెన్సెస్ వచ్చేసేసి కర్ణాటకలో మేము మా మిత్రధర్మంగా ఉన్నటువంటి మాతో పాటు ఎలియన్స్లో ఉండి ఎలక్షన్స్కి పోయి ప్రీ పోల్ ఎలియన్స్ పెట్టుకొని మేము ఎలక్షన్స్కి జేడీయూతో అక్కడ మేము పోయినప్పుడు కుమారస్వామి గారిని మేము అక్కడ మా దగ్గర మెజారిటీ నెంబర్ వచ్చిందండి 117 మెజారిటీ నెంబర్. 2018 గురించి నేను మాట్లాడుతున్నాను. 117 మ్యాజిక్ ఫిగర్ మాకు వచ్చినప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి ఆయనకి మేము మెజారిటీ వచ్చిందండి, మీరు మాకు ప్రమాణ స్వీకారానికి మాకు టైం ఇవ్వండి అని చెప్తే వారు ససేమీరా అని చెప్పారండి. చెప్పిన తర్వాత వారు ఎవరికి పిలిచారండి? యడ్యూరప్ప గారిని పిలిచారండి. ఎంత వచ్చిందండి బీజేపీకి? 104 లెట్ మీ కరెక్ట్ 104 104 మాత్రమే వచ్చాయి. 13 తక్కువ వారికి. అయినా సరే వారిని పిలిచారు ఓత్ సెరమనీ కోసం అని చెప్పేసి. ఓత్ కూడా తీసేసుకున్నారండి. ఓత్ కూడా తీసేసుకున్నారు. 2 వారాల్లో ఎప్పుడైతే ఫ్లోర్ టెస్ట్ జరిగిందో జరిగేటువంటి కేవలం 1 గంట ముందు వచ్చేసేసి యడ్యూరప్ప గారు రిజిగ్నేషన్ చేస్తారు. ఇది వాస్తవం కాదా? ఇది మర్చిపోయినామా మనము? అంటే మెజారిటీ అంటే కొన్నిసార్లు గవర్నర్లు ఏం చేయాలంటే కాన్షియస్ ఆఫ్ మైండ్ యూజ్ చేయాలి. అరే అంత క్లియర్గా కనబడుతుంది, వేరే వారికి ఎవరిని కలుపుకున్నా సరే అక్కడ జరగడం లేదు. అరే ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాము, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్తో మనం ఉండాలని చెప్పేసి గవర్నర్ గారు మనని ఆహ్వానించాల్సింది, ఫ్లోర్ టెస్ట్ పెట్టాల్సింది. సరే వీగిపోతుందా, ఏం జరుగుతుందో టైం కూడా కొంచెం ఇప్పుడు వీగిపోయిన చరిత్రలు ఉన్నాయి. 3 రోజులు లేట్ అయినా పెద్దగా వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు. అది హార్ష్ గవర్నర్ కొంత హార్ష్ గా బిహేవ్ చేసినా గానీ ఇది విజయ్ వైపు చూసుకుంటే కొంత పాజిటివ్ అనే కనిపిస్తుంది కదా నిలబడ్డానికి. డెఫినెట్లీ నాట్. ఆ రోజు జరిగేది ఈ రోజు జరుగుతుంది. అంతకంటే నెంబర్ 1 దాని గురించి మాట్లాడుతున్నాను. నెంబర్ 2 గోవా గురించి నేను మాట్లాడుతున్నాను. మాకు వీ వర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ గోవా. మాకు వచ్చింది 17, అక్కడ ఉన్నటువంటిది 40, కావాల్సినటువంటి 21. అంటే మాకు కేవలం 4 షాట్ అండి. అక్కడ బీజేపీ వారికి 13 వచ్చాయి. వారిని టైం ఇచ్చేసేసి అక్కడ మాకు ఓట్ సెరమనీకి మాకు పిలవకుండా టైం ఇచ్చి మా యొక్క ఎమ్మెల్యేస్ని సగం ఎమ్మెల్యేస్ని తీసేసుకున్నారండి కాంగ్రెస్ నుంచి. కాదా ఇది? చరిత్ర మర్చిపోయినామా మనం? సో యూ ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఏమంటానంటే బీజేపీ ఏదో రకంగా అధికార కాంక్ష, నేనేమంటున్నా బీజేపీ ఏదో రకంగా తీసుకునే పరిస్థితి నాకు తెలిసి తమిళనాడు ఎపిసోడ్ లో కనిపించలేదు. ఎందుకంటే ఏఐడిఎంకే ఆల్రెడీ బీజేపీ అలయన్స్ తో ఉంది. అండ్ విజయ్ ఆల్రెడీ దాని సిద్ధాంతం మీద ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అటు నరేంద్ర మోడీని ఇటు స్టాలిన్ ఇద్దరిని విమర్శిస్తూ ముందుకెళ్లారు. ఏఐడిఎంకేని పెద్ద పట్టించుకోలేదు. ఏఐడిఎంకే స్థానంలో టీవీకే వస్తుంది అన్నటువంటిది ఒక చిత్రీకరణ చేశారు రాజకీయాల్లో మొత్తం కూడా. అంటే ఎంజీఆర్ తర్వాత, జయలలిత తర్వాత అట్లాంటి మొహం మళ్ళీ తమిళ రాజకీయాల్లో నాదే, పోటీ అటు మోడీతో ఇటు స్టాలిన్తో. సో ఇన్ని మాటలు మాట్లాడినటువంటి విజయ్ మోడీ సైడ్ పోతాడని మాత్రం అనుకోవడానికి వీలేదు. ఐడియాలజీ క్లియర్ గా చెప్పారు. కానీ ఒక్క తమిళనాడు రాష్ట్రం కోసం మీరు 10-12 ఏళ్ల దోస్తాన్ని వదులుకొని ఒక్క తమిళనాడు కోసం విజయ్ ఎటో పోతాడని చెప్పేసి మీరు మీతో నడిచినటువంటి ఫ్రెండ్ వదిలేస్తారా? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కొట్లాడిన వ్యక్తిని వదిలేస్తారా? మీతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా గట్టిగా ఎదుర్కొన్నారు. ఆ ప్రతులను కూడా తగలబెట్టేశారు. నల్ల షర్ట్ వేసుకుని నిరసన తెలిపారు. ఒకవేళ స్టాలిన్ కి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీ పోటీసిందా? ఒకవేళ వదిలేసే తలుచుకుంటే ఎలక్షన్స్ కంటే ముందే వదిలే వాళ్ళం కదా. మాకు 5 దగ్గర మాకు 30 వచ్చింది. నేనేమన్నాను, మేము ఇప్పటికి కూడా వదలలేదు. కనిమొళి గారి లెటర్ ఎప్పుడైతే మధ్యాహ్నం వచ్చిందో దాని తర్వాత ఈ రోజు పరిణామాలు మీరు చూస్తున్నారు. రేపు ఓత్ సెరమనీ ఉంటుంది. కనిమొళి గారు ఎందుకు లెటర్ ఇచ్చారు? కనిమొళి లెటర్ ఇవ్వాలి వచ్చింది. మీరు
విజయ్కి మ్యాండేట్ రాగానే మీరు ఫస్ట్ జంప్ మీరే తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. మేము ఏఐసిసి డైరెక్ట్ లెటర్ ఇచ్చేసింది 100%. ఎందుకంటే అక్కడ సెక్యులర్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉండాలి కాబట్టి, డెమోక్రసీని కాపాడాలి కాబట్టి, బీజేపీని బేలో పెట్టాలని, బీజేపీని దగ్గరికి రానివ్వకూడదని చెప్పి బహుశా గంగపురం వెంకరెడ్డి గారు ఏమో చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటండి, సెక్యులరు బీజేపీ మతవాదం అనేటువంటిది ఒకటి అర్థం లేనటువంటి వాళ్ళ పద్ధతిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం Preamble ఏంటిది సార్? వినండి. ఇదే డిఎంకే వాజ్పేయి గవర్నమెంట్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. Yes. జయలలిత కూడా మద్దతు ఇచ్చింది. మీరు మమతా ఎలా బెనర్జీ మాట్లాడలేదు? also. ఎవరు మమతా బెనర్జీ ఆల్సో. అవన్నీ వాజ్పేయి గారి బీజేపీ, మోదీ అమిత్ షా గారి బీజేపీ చాలా వ్యత్యాసం ఉంది సార్. ఒక్క నిమిషం. మీరు- అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ వచ్చింది. వాజ్పేయి గారి బీజేపీ, మోదీ అమిత్ షా బీజేపీ చాలా డిఫరెంట్. మరి నేనేమంటున్నా, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను కాంటెంపరీ పాలిటిక్స్ లో ఎవాల్వ్ దట్ ఈస్ వెరీ కామన్. నేను అదే అంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చాలా తేడా ఉంది కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. There is two different types of Congress in తెలంగాణ. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను సార్, ఇది ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఈ రోజు వారి తండ్రి గారిని, రాహుల్ గాంధీ గారి తండ్రి గారిని అసాసినేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజీవ్ గాంధీ గారిని హత్య చేసినటువంటి ప్రభాకరన్, ఎల్టీటీ జైన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దే హావ్ డైరెక్ట్ లింక్స్ విత్ డిఎంకే అని చెప్పేసి చెప్పినటువంటి మాట వాస్తవం కదా? ఇది కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాను నేను నా అంతటి నేను చెప్పట్లేదు. అయినా సరే వారిని పక్కన పెట్టి దేశ ప్రయోజనాల గురించి వాటన్నిటిని పక్కన అరే వారు మాఫ్ చేసినారండి. వారి హంతకుల్ని, రాజీవ్ గాంధీ హంతకులని మాఫీ చేసినారండి. మీరు సార్ నేను ఏమంటున్నానంటే జైన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు మాఫీ చేశారు? రాజకీయ అవసరాల కోసం కన్న కుటుంబాలను, తండ్రుల్ని రాజకీయం కోసం రేపు ఉదయం 11 గంటలకు దళపతి తలైవ తమిళ సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళ రాజకీయాల్లో 50 ఏండ్ల ద్రవిడ పార్టీల చరిత్రను తిరగరాస్తూ, ప్రజా తీర్పును గౌరవిస్తూ, గవర్నర్కి తనకు మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ ఇవ్వడం జరిగింది. సో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ పడ్డది. రేపటి నుంచి విజయ్ పరిపాలన జరగబోతోంది తమిళనాడులో. దేశం మొత్తం కూడా ఇదే చర్చ నడుస్తోంది. విజయ్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? రైట్, రామోహన్ గారు చెప్పండి. రామోహన్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ తొందరపడి మద్దతు ఇస్తే బీజేపీ లైన్లోకి ఎక్కడ వెళ్తారో అని చెప్పేసి వాళ్ళే ముందు డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి, బట్ స్టాలిన్ని దెబ్బగొట్టి వెన్నుపోటు పొడిచి పోయారన్నది స్టాలినే అంటున్నటువంటి మాట. ఈ అంశం ఇట్లా ఉంటే ఇప్పుడు 6 నెలల పీరియడ్, ఇందాక మీరు అన్న మాటల్లో 6 నెలల తర్వాత స్టాలిన్ చేతిలోనే ఈ పగ్గాలు ఉన్నాయి. ఈ వెళ్ళిపోయినటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ స్టాలిన్ చేతిలో ఉంటాయి. 6 నెలలు హనీమూన్ పీరియడ్, తర్వాత స్టాలిన్ విల్ యాక్షన్. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్రం మద్దతు, కేంద్రం సపోర్టు ఉండదు. ఇటు సొంతంగా పార్టీ నడిపేయాలి, రాజకీయ అనుభవం లేకుండా ప్రభుత్వాన్ని నడిపేయాలి. అటు ప్రతిపక్షాలు, బలమైనటువంటి ప్రతిపక్షాలు, పళనిస్వామి కానీ ఇటు స్టాలిన్ కానీ ఇద్దరు బలమైనటువంటి నాయకులే ఉన్నారు. సో వీళ్ళు ప్రతిపక్షంగా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు, హామీల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇన్నిటి మధ్యలో ప్రభుత్వం నడపడం ఎలా? 6 నెలల తర్వాత ఏమైనా జరగవచ్చు. ఈరోజు 3 రోజుల గులుపు ఎదురైపోదు, 6 నెలల తర్వాత జరగబోయే ఎపిసోడ్ కూడా ఒకటి ఉంది. అయితే ఇందులో నాకున్నటువంటి కొంత క్లారిటీ ఏం కనిపిస్తుందంటే, విజయ్కి ఏడీఎంకేలోంచి షణ్ముగం వర్గం మద్దతు ఇస్తుంది. సో ఆ ఒపీనియన్ తోటే, ఆ ధైర్యంతో విజయ్ గవర్నర్ను కలిశారు. మాకు అవకాశం ఏంటి, మేము ఫ్లోర్ టెస్ట్లో అసెంబ్లీలో మేము ఖచ్చితంగా బల పరీక్ష ఎదుర్కొంటాం, మా మద్దతు మాకు వస్తుంది అన్నటువంటి ధీమా ఆయనకుండే. సరే ఏది జరిగినా మంచి అనుకుందాం. ఒకవేళ భవిష్యత్తులో ఆ వర్గం నుంచి ఏమైనా విజయ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అక్కడ విజయ్ కొంత ఏమైనా సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు మీరు చివరి ప్రశ్న మొదలుపెట్టి తర్వాత నేను వాళ్ళకి సవాల్ చెప్తాను. రైట్, నిజమే, చాలా కరెక్ట్. ఎందుకంటే విజయ్ ఏమనుకున్నాడంటే ఇప్పుడైతే పిలిస్తే బాగుంటుంది, పిలిచిన తర్వాత, కానీ పిలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడేవాడు. ఇప్పుడు ఏదో అన్నాడీఎంకే చీలిక వర్గాన్ని కూడా కంట్రోల్ చేసుకున్నారు కదా పోతారనే భయంతో. పళనిస్వామి చాలా కంట్రోల్ చేసుకుని అందరినీ కోడి పిల్లల కమ్యూనిటీ కమ్మేసింది. అటు డిఎంకే కూడా చూడండి, నేను తీవ్రమైన నిర్ణయాలు తీసుకోబోతున్నా, దయచేసి నాకు సహకరించాలని ఆయన పార్టీ వాళ్ళని ఆయన కోరిండు కదా.
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊహాగానాలైనా రెండు పార్టీలు కలిసి ఊహాగానాలైనా సరే ఇక్కడికి వచ్చే కల్లా తన ఎమ్మెల్యేలను ఈ రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలు కాపాడుకున్నాయి. కనుక ఇవాళ ఆయన ఊహ పోయిన తర్వాత అనుకున్నాడు. దానికంటే చాలా దీర్ఘ దృష్టితో అంటే విజయ్కి ఒక తండ్రి లాగా మన గవర్నర్ ప్రవర్తించినట్టున్నాడు. సరిగ్గా 3 రోజులు పడిపోయేది. ఒకవేళ కనుక ప్రమాణ స్వీకారం చేస్తే ఈయన పడగొట్టి చూసినా మరి దిక్కులేదు కదా ఏం చేద్దామని ఆ మొదటి అవకాశమే స్టాలిన్కి ఇచ్చే అవకాశం ఉంటుండే. కనుక అది పోయింది. స్టాలిన్ ఇంకో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 6 నెలల తర్వాత, ఎందుకంటే 6 నెలల తర్వాత పోద్ది అంటలేను, కానీ ఈ కిచిడీ ప్రభుత్వం గతంలో జనతా పార్టీ కూడా అదే జరిగింది కదా. కిచిడీ ప్రభుత్వం ఏమైంది చూసినా 1.5 year కంటే ఎక్కువ ఉండలేదు కదా. 6 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉంది. 6 నెలల లోపల జరగొద్దని ఎందుకు జరగదు అంటున్నానంటే ఒకసారి విశ్వాస తీర్మానం పొందిన తర్వాత అప్పటి నుంచి 6 నెలల తర్వాతనే మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పటికి పొసగకపోయినా ఈ 5 పార్టీలు 5 రాలే 4 అనుకోండి, కాంగ్రెస్ అయినా మిగతా 3 పార్టీలు అయినా సరే పొసగకపోతే ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతు చేస్తారు కదా. అందుకని సిపిఐ సిపిఎం అయితే మంత్రివర్గంలో చేరుతారని నేను అనుకుంటలేను, వాళ్ళు బయటే ఉంటారు అనుకుంటున్నాను. ఏమున్నా ఒక ఆల్రెడీ ప్రకటించారు మాకేం మంత్రి పదవులు అవసరం లేదని ప్రకటించారు. వాళ్ళు కమిట్మెంట్ తో ఉన్నారు, బయట నుంచి మద్దతు ఇస్తామంటున్నారు, సంతకాలు పెట్టిండ్రు, ప్రభుత్వంలో చేరమంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేరుతుంది, 2 మంత్రి పదవులు అడుగుతుంది. అటుపక్క బీసీకి అయితే మంత్రి పదవులు అడుగుతుంది, దాంతో పాటు వచ్చే సీటు కూడా మాదే అంటుంది. త్రిషక్ ఆశలకు అంటి కొట్టింది. సరే అది రాజకీయాల్లో సహజమే. కనుక ఇప్పుడు ఆ 2 పార్టీలు ఒక బ్లాక్ మెయిల్ చేసే పార్టీ ఒకటేమో కాంగ్రెస్, రెండోదేమో వీసీకే పార్టీ అంటున్నాడు. దానివల్ల ఏమైందంటే రేపు పొద్దున 6 నెలల తర్వాత ఎట్లా ఉంటుంది. కానీ సవాళ్ళు 2 సవాళ్ళు ఆయన ముందున్నాయి. ఒక సవాలేమో ఈ ఏదైతే ఆయన పెట్టిన అనుచిత ఉచితాలు ఉన్నాయి, ఆ ఉచితాలు చేసాం ఎట్లా, దానికి ఇప్పటికే థ్రెట్ పెట్టాడు. స్టాలిన్ ఏమన్నాడు, మీరు హామీలు ఇచ్చారు, ఆ హామీల అమలు కోసం మేము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము కొట్లాడతామన్నాడు. స్టాలిన్ ఏం విడిచిపెడతలేడు. కానీ విజయ్కున్న మంచి అవకాశం ఏంటంటే గతంలో ఎన్టీ రామారావు గారు కదా మొదట్లో కొంచెం ఎత్తకొట్లాడిండో అంతకంటే ఎక్కువ అవకాశం ఉంది నాకు అంటున్నాడు. ఎందుకంటే డబ్బులు సారా పోయకుండా గెలిచింది కనుక ఆయనకు మంచి అవకాశం ఏంటంటే అవినీతి రహిత పాలన కనుక అందిస్తే ఆయన ఏమంటే ప్రజలు ఉంటారు. ఒకవేళ ఈ కుట్రలు చేసి ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ ఈ 10 మందిలో ఎవరైనా ఒక 2 పోతే అంతే సంగతులు కదా. ఒక పార్టీ 2 సీట్లు ఒక పార్టీ పోతే మళ్ళీ 216 పడిపోతారు, 116 పడిపోతారు. కనుక అట్లా చేస్తే ప్రజాస్వామ్య ఉద్యమం ఆనాడు ఎన్టీ రామారావు పడిపోతే రామ్లాల్ డౌన్ అని మేము అందరూ వీధులు తిరిగినాం. నేను పార్టీతో సంబంధం లేదు, తెలుగుదేశంతో సంబంధం లేదు, తిరిగినాం కదా. బీజేపీ వాళ్ళు తిరిగి, వెంకయ్య నాయుడు తిరిగి అన్నాడు, అందరూ తిరిగి. కనుక ఇవాళ కూడా ఒకవేళ అవినీతి రహిత పాలన 6 నెలలు కనుక సరిగ్గా అందిస్తే పోతే ఉంటుంది. ఒకసారి ముఖ్యమంత్రి అనిపించుకున్నాం కదా అని అంటే తప్పక విజయ్కి మద్దతు లభిస్తుంది అంటున్నా. 6 నెలల పోడు అంటున్నాను నేను. ఎందుకు అంటే ఒకవేళ ఆయన మద్దతు కనుక వీళ్ళు తీసుకుని తెల్లారే ఏ షరతుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే మీరు అన్నట్టు అదే జరుగుతుంది అంటున్నాను. కాదు వాళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, పోతే పోయింది ఒకసారి పడగొడదాం అనుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే విజయ్ ఇంతకంటే దిగ్గునితో ఉత్సాహంతో ముందుకు వస్తాడు, ఎక్కువ సీట్లు గెలుచుకుంటాడు. ఇది భవిష్యత్ చెప్తున్నాను, జోస్యం కాదు, ఇది నా రాజకీయ పరిజ్ఞానం. ఇవాళ 6 నెలలు అనడానికి కారణం ఏంటంటే 3 రోజులు పడిపోయే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 6 నెలలకు పొడిగించి గవర్నర్ గారు మేలే చేసిండ్రు ఒక విజయ్కి అంటున్నాను. 3 రోజులు పడిపోతే కాదా ఇవి రాకపోదురు కదా. ఇప్పుడు ఈ పరీక్ష పెడితేనే వీళ్ళందరూ వచ్చిండ్రు అంటే దానికి కూడా కారణం ఉంది, రాజకీయ కారణం. స్టాలిన్ ఏమనుకున్నాడంటే ఒకవేళ ఈ అన్ని తలుపులు ఇటు మూసేస్తే ఇంకో తలుపు తెరుచుకుంటది కదా. ఇప్పుడు పిల్లిని కదా గదిలేసి కొడితే తిరగబడ్డట్టే ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు బద్దలు కొడుకునే బయటకు పోతాం కదా. అప్పుడు విజయ్కి ఇంకో ఆప్షన్ ఏముండే, ఇప్పుడు వీళ్ళు 6 ఇవ్వలేదు అనుకోండి, 5 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ మద్దతు అవసరం లేకుండా పరికరాల మద్దతు అయినప్పుడు కాంగ్రెస్ ను విడుచుకుంటాడు కదా. అక్కరక రాని చుట్టము మొక్కిన వరమీన వేల్పు గక్కున విడవంగా గదరాసి మధ్య సుమతి శతకం ఉన్నది. కనుక కాంగ్రెస్ మద్దతుతో ముందర పడకపోతే ఏం చేస్తుండే, అన్నాడీఎంకే మద్దతు తీసుకుంటుండే. అటువైపు పోకుండా కాంగ్రెస్ ముందస్తుగా మేల్కొని బయటకు వస్తే స్టాలిన్ కొంచెం వెనుకగా మేల్కొని బయటకు వచ్చిండు. దీనివల్ల ఏమైందంటే 8 మంది ఆయన చేతిలో ఉన్నారు. ఇవాళ కాకుండా రేపు అయినా దాని థ్రెట్ ఉంటది. అయితే ఆ థ్రెట్ ను తట్టుకోవడానికి మాత్రం ఈయనకు మంచి అవకాశం ఏంటంటే అవినీతి రహిత పాలన అందించాలి, దాని ద్వారా ప్రజల మనల్ని చేయాలి. ఈ 3-4 మంత్రి పదవి వీళ్ళకి వస్తుండొచ్చు, వీళ్ళతో అయ్యేది ఏం కాదు. తాను కొత్త అంత ఫ్రెష్ అంటే ఫ్రెష్ గా ఏమైందంటే ఒక మంచి ఉంటుంది, ఫ్రెష్ కాన్వాస్ మీద మన ఇష్టం ఉన్న చిత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే గతంలో నాదెళ్ల భాస్కర్ రావు ఒక పెట్టు ఉండే ఆయన ఎన్టీ రామారావుకు, కొంత పాత వాళ్ళు ఎన్నికైనరు. ఇప్పుడు అట్లా కాదు కదా, 180 మందికి అంతా కొత్త వాళ్ళే, సమస్య లేదు. ఈ కొత్త దాని మీద మంచి చిత్రం వేసుకోవచ్చు. మంచి భవిష్యత్తు పరిపాలన కనుక తమిళలకు అందిస్తే విజయ్కి మంచి విజయ అవకాశాలు ఉన్నాయి, వచ్చే భవిష్యత్తు మంచిది అనుకున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. సరే, అంటే మొదట్లోనే భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది, భారతీయ జనతా పార్టీ అడ్డుకాలు ఇస్తే ఒక 6 నెలలు ఎవరైనా వదిలేయాల్సిందే, మీరైనా కానీ రేపు పొద్దున ఏఐడిఎంకే అయినా కానీ డిఎంకే అయినా కానీ. బట్ ద పాయింట్ ఏంటంటే మీరు యాజ్ ఎ సీనియర్ లీడర్గా ఒకటి క్లారిటీ చెప్పండి. తమిళనాడు రాజకీయాలు మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకవైపు ఉచితాలు, తమిళనాడు అంటేనే ఉచితాలు, అప్పుల్లో నెంబర్ 1 రాష్ట్రం కూడా తమిళనాడే అని చెప్పాలి.
సో అట్లాంటి అప్పుల్లో కూరుకుపోయింది. స్టాలిన్ అంకుల్ అని చెప్పేసి అవినీతిని బయట పెట్టారు. స్టాలిన్ అంకుల్ అని చెప్పేసి ఆయన పరిపాలనను కూడా బయట పెడుతూ వచ్చారు విజయ్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్ ఈ ఉచితాలకు విరుద్ధం అన్నది ఎన్నికల్లో తేలిపోయింది. ఎందుకంటే ప్రజలు ఓటేశారు. విజయ్ మిక్సీలు పంచలేదు, విజయ్ టీవీలు పంచలేదు, విజయ్ సెల్ ఫోన్లు ఇవ్వలేదు, విజయ్ వాచ్లు ఇవ్వలేదు. అట్లాంటి విజయ్ని ప్రజలు గెలిపించారు. సో ఇక ఉచితాలు అనేవి ఉండవు, ఫిక్స్. అండ్ ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, రేపు పొద్దున రెవెన్యూ సరిపోదు, రాష్ట్రం ముందుకు అయ్యాలంటే జీతాలకు పెన్షన్లకే పోయేటువంటి పరిస్థితి. సో విజయ్ ముందున్నటువంటి వ్యూ ఏంటి, ఆయనకున్నటువంటి దారులు ఏంటి, ఎట్లా ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, విజయ్ కూడా తన మేనిఫెస్టోలో కావాల్సినంత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మహిళలకు 2,500 రకరకాలుగా, అది కూడా పూర్తిగా లేకుండా ఏమీ లేదు. మీరు అన్నట్టుగా తమిళనాడులో విపరీతమైనటువంటి ఉచితాలకు మూల కేంద్రం తమిళనాడు. ఆ కేంద్రం లోపల వాళ్ళు గతంలో జయలలిత గారు ఉన్నప్పుడు కూడా, స్టాలిన్ గారు ఉన్నా కూడా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్థిక పరంగా మీరు అన్నట్టుగా దేశంలో అత్యధిక అప్పులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆయనకు ఎంత అనుభవం ఉంది, ఏముంది అనేటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి మాకు తెలియదు అప్పుడు ఏం జరిగింది అనేటువంటి పద్ధతి తప్పలో మాట్లాడుతున్నట్టు సందర్భం మన తెలంగాణలో చూస్తున్నాము. అట్లా అంటే ప్రజలు ఊరుకోరు కదా. మీరు హామీలు ఇచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలి. అమలు చేయకపోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి నిరసన కొంతకాలం చూస్తారు. చూసిన తర్వాత ఇక ఈ ప్రభుత్వం ఇంతే అనేటువంటి అభిప్రాయం తప్పకుండా వస్తారు. ఇది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అదే కదా ఉన్నటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు తెలంగాణ అంశం తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాం. 2.5 సంవత్సరాల తర్వాత కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంవత్సరం ఎట్లా కేసీఆర్ని తిట్టారో 2.5 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ని అట్లానే తిడుతున్నారు. సో ఇక్కడ పరిపాలన కాదు, కేసీఆర్ని తిట్టుకుంటేనే ముందు పోతానని ముఖ్యమంత్రి మీద చాలా విమర్శలు. రేపొద్దున విజయ్ కూడా అదే స్టాలిన్ అంకుల్ అనుకుంటూ పోతే ప్రజల్లో మళ్ళీ ఇదే భంగపాటు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో విజయ్ ఆ లైన్ పోతారు అనుకుంటున్నా? తప్పకుండా. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన పోవాలని మనం కోరుకోవడం లేదు, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. రాజకీయ అనుభవం ఏమాత్రం లేకుండా సినిమా గ్లామర్ మీద వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసినారండి మీరు. ఎన్టీ రామారావు గారి పాలన ఒక స్థాయికి వచ్చిన తర్వాత గందరగోళంగా ఉన్నది. పదవి విరమణ చేసిన రిటైర్మెంట్ ఏజ్ను ఆయన తగ్గించడం జరిగింది. దాంతో పెద్ద ఓడిపోవడం జరిగింది కదా. అంత పెద్ద నాయకుడు మరి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి ఈ అనుభవాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు తర్వాత యాడ్ అయిపోయిన తర్వాత కొంత అనుభవాన్ని రావడం అనేటువంటిది జరిగింది. కానీ ఇప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుంది, మీరు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సిపిఐ మంత్రివర్గంలో చేరకుండా ఎందుకుంటున్నారు అంటే, నాకు ఉన్నటువంటి ఏదైతే చూద్దాం ఇది ఎంతకాలం ఉంటుంది ఏముంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం. లేకుంటే వాళ్ళు కూడా మంత్రి పదవి తీసుకొని మంత్రి పదవి తీసుకుంటే బలంగా మద్దతు ఇచ్చినటువంటి బాధ్యత లేకుండా ఇప్పుడు పరిపాలనకు సంబంధించి సిపిఎం ఏం బాధ్యత తీసుకొని మద్దతు ఇస్తుంది, కానీ పరిపాలనకు వాళ్ళకి మాకు సంబంధం లేదు, దాని యొక్క సమర్థత అనేటువంటి దానికి సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది కనపడుతుంది. ఇప్పుడు మాకు బాధ్యత లేదు, వాళ్ళ డిసిషన్స్ ఏంది, ఎందుకంటే క్యాబినెట్లో ఉండరు, అమల్లో ఉండరు, ఒక ప్రభుత్వం మీద ఓటేస్తారు, ఈ ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది కోరుకుంటారు. కాబట్టి అది చాలా వ్యూహాత్మకంగానే జరుగుతుంది. కాబట్టి తమిళనాడులో వచ్చేటువంటి రాజకీయాలు అంత సులభం కాదు. ఇప్పుడు ద్రావిడ భావజాల నుంచి రకరకాలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే తండ్రి వెనక నుంచి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ కింద నిర్ణయాలు చేస్తే అప్పటికే ఆయన ప్రకటిస్తున్నాడు వాళ్ళతో పోదాం వీళ్ళతో పోదాం అనేటువంటిది, ఇవన్నీ కూడా వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒకటేంటంటే 107-108 సీట్లలో ప్రజలకు ఆయన ఓటేసినారు, అంతవరకు మనం అందరం ఒప్పుకుందాము. అక్కడికి మోర్ దాన్ సగము ఆయనకు వ్యతిరేకంగానే ఆయన పోరాడిందల్లా ఎవరి మీద పోరాడినాడు, డిఎంకే మీద పోరాడినాడు. ఏడీఎంకే సీట్లు కలిపినట్టయితే ఆయనకు అంతకంటే బాగా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. సరే ఇవాళ ప్రభుత్వం ముందుకోవాలి, ఎన్నికలకు ఎవరు కూడా స్టాలిన్ ఓడిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చాలా రాజకీయాలు ఇప్పుడు ఈ ఒక్క తమిళనాడు సమస్యతోని జరిగిన ప్రకంపనలతోని భారత రాజకీయాల కీలకంగా మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నీ కూడా ఒక్కటి మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంది శ్రీకాంత్ గారు అంటే, కాంగ్రెస్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. 230 220 చెప్పుకున్నారు కదా. ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది, వాళ్ళ పార్లమెంటు సభ్యులంతా అలా వేరే కూర్చుంటామంటున్నారు, రేపు బిల్లుకు మద్దతు ఇయ్యారు. మిగిలినటువంటి ఒక్కో వ్యక్తి నిజానికి బలంగా ఉన్నా లేకున్నా గెలిచినా అంతే ఓటమి పెద్ద ఓటమి కాదు కదా. అతను కూడా వచ్చినాయి కదా 60 సీట్లు 64 సీట్లు ఏదో వచ్చినట్టుంది కదా డిఎంకే కూడా. అంత ఈజీగా మనం కాదనలేము. కాబట్టి ఇవన్నీ దేశ రాజకీయాల లోపల కాంగ్రెస్కు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎవ్వరు లేరండి కాంగ్రెస్కు. అంటే విజయ్కి అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఫిరాయింపుల సైడ్ పోలేదు, లేదంటే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకురాలేకపోయారు. కానీ అదే డిఎంకే నుంచి అయితే స్టాలిన్ వ్యూహరచన కానీ ఆయన వే ఆఫ్ మూమెంట్ కానీ ఇంకోలా ఉండేదేమో బహుశా.
ఉండేది. ఇప్పుడు ఆయన స్వయంగా ఓడిపోయాడు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వస్తాయి. ఇప్పుడు అతను వచ్చినటువంటిది 107, 108 సీట్లు గెలిచినాడు కాబట్టి అవకాశం ఇవ్వాలి, ప్రజలు ఎదురు చూస్తారు. ఇదంతా లాంగ్ రన్ లో జరుగుతుంది. నేను ఇప్పుడు ఏదో జరిగిపోతుంది ఇమాన్ రామన్ గారు అన్నట్టుగా ఏదో మూడు రోజులు ఊడిపోతుంది అనలేదు. ప్రజలలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమనుకున్నాం కానీ అనుకున్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఏమనుకోలేదా, బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నాం. ఇవాళ ప్రజలు 2.5 సంవత్సరాల తర్వాత చర్చ జరుగుతుంది కదా శ్రీకాంత్ గారు. నువ్వు అవునన్నా కాదన్నా వాళ్ళు ఎంత సమర్థించుకున్నా కూడా. కాబట్టి అటువంటి నాయకుడికి ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయలేనటువంటి పరిస్థితుల వల్ల అవినీతికి సంబంధించినటువంటి అంశం లోపల రేపు ఏం జరగబోతే తెలియదు. ఇది అక్కడ ఉండేటువంటి వాళ్ళు రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అవినీతికి సంబంధించి మరి స్టాలిన్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నప్పుడు కూడా అది ప్రజల్లో బలమైన నాయకుడు, ఆయన రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటి అంటే బలమైన నాయకుడు. జయలలిత గారు చనిపోయిన తర్వాత ద్రావిడ రాజకీయాల లోపల కీలకంగా ఆయన పాత్ర ఉన్నది. కాబట్టి సరే 4 కాలాలు ఉండాలని మనం కోరుకుందాం, కానీ ఉండేటట్టుగా పరిపాలన ఉంటుందా ఉండదా అనేటువంటి దాని మీద మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే టోటల్గా ఇలా కాంగ్రెస్ దేశ రాజకీయాల లోపల ఏకాకైంది. వాళ్ళ ఇండి గ్రూపు సంబంధించినట్టు పార్లమెంటు సభ్యుల సంఖ్య బిలో 200కి వచ్చింది. అది వాళ్ళు గుర్తించుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక్క 24 గంటల్లో 2 రోజుల లోపలనే వాళ్ళు ఏమంటున్నారు, మేము వేరే కూర్చుంటాం పార్లమెంట్లో అని అంటున్నారు. చాలా వాళ్ళ కోపం అంతా ఇంత లేదు. ఇప్పుడు కలిసి పనిచేసినాము, మంచి చెడ్డ విషయాల్లో ఉన్నాము. పోటీ చేసిందే విజయ కూటమి మీద పోటీ చేసినాడు. చేసిన తర్వాత ఇవాళ ఆటోమేటిక్గా 2 మంత్రి పదవుల కోసం 5 ఎమ్మెల్యేలు మీరుంటే మేము ఎటెంట్ పోతామంటే మీరు వెంట వచ్చేటువంటి మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి విశ్వసనీయత క్వశ్చన్ మార్క్. బీఆర్లో ఏం జరిగింది, వాళ్ళకి ఎవడున్నాడండి? మీరు బెంగాల్కి వచ్చి ఆమెకు మద్దతు ఇయ్యలే, మన కేరళకు వచ్చి పోటీ చేసుకుంటారు. ఇప్పుడు రేపు ఓడి కూర్చోవాలి పక్కన అంటున్నా, అక్కడ వచ్చి ఇక్కడ లోకల్గా పోటీ చేస్తాం. కాబట్టి విచిత్రమైన పరిస్థితి, ఒక పరిపక్వత లేని నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి. బహుశా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి, రాజకీయంగా అస్థిరత పరిస్థితి అనేటువంటిది వల్ల. ఏమంటే మొన్న ఏమన్నారు, మీకు మాకు తేడా అయింది, ఎన్డీఏకి అన్నారు, ఏది మాకు 30-40 అన్నారు. ఎక్కడ పోయింది అంటున్నా. ఒక్క దెబ్బతో ఎన్ని మార్పులు వస్తున్నాయి, రాబోతున్నాయి. ఉండేటువంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ కూడా రేపు ఏం నిర్ణయం చేస్తారనేది తెలియదు. ఆల్రెడీ స్టాలిన్ కు మద్దతుగా ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అవును, మరి ఏం జరుగుతుంది? నిర్ణయాలు ఎవరు చేస్తారు కాంగ్రెస్లో? వీళ్ళు ఏంటంటే మేమే ఆల్టర్నేటివ్, మేమే ప్రధానమంత్రి అనేటువంటిది. ఇంకా అఖిలేష్ యాదవ్ పోయిన తర్వాత ఎక్కడ ఉంటుందండి కాంగ్రెస్కు మద్దతు? కాబట్టి విచిత్రమైన పరిస్థితులు ఇవాళ రాజకీయాల్లో వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి అవుతుంది. రాహుల్ గాంధీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. ఇది అంటే మీరు అన్న మాట ప్రకారం ఇది ఇంకా చాలా దూరం ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తారు, రేపు పొద్దున అఖిలేష్ యాదవ్ ఖచ్చితంగా జంప్ తీసుకుంటారు. ఎక్కువ టైం కూడా తీసుకోరు నాకు తెలిసి స్టాలిన్ వద్దనుకున్నాక. కమ్యూనిస్టులు అయితే ఖతం అయిపోయినారు. అవును, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏందో తెలియదు. ఎక్కడ కూర్చోవాలి? ఢిల్లీలో పక్కన ఖర్గే గారి పక్కన కూర్చోవాలి. దీది బలంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి నాయకులలో దీది, ఆమె పరిస్థితి ఏందో అర్థమైంది. మళ్ళీ ఒక మాట్లాడేటువంటి వ్యక్తి స్టాలినే ఉండే. కాబట్టి వీళ్ళు 2 మంత్రి పదవుల కోసం ఏదో పెద్దగా 10 సీట్లు 20 సీట్లు మనకు వస్తాయి మనకు అనేటువంటి పద్ధతులు కాకుండా చాలా తప్పుండే వాళ్ళు ఏం చేసినారు, ఎందుకు చేసినారు, ఎవరు చేసినారు. తొందరపడి రాహుల్ గాంధీ చేసిన తర్వాత సర్దుకొస్తున్నాడు. ఇప్పుడు సమన్వయం చేస్తున్నాడు ఖర్గే గారు. ఆయన మాట్లాడి కొంత సిపిఐతో సర్దుబాటు చేసినట్టుంది. వాళ్ళు సేమరా ఇష్టం లేదండి. 3 రోజులు సిపిఐ సిపిఎం ఇటువైపు చూడడం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే పరిస్థితులను బట్టి ప్రజల నుంచి వ్యతిరేకత రావద్దన్న. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ కాకపోతే, విజయ్ కేంద్రంగా గవర్నమెంట్ కాకపోతే మరింత వ్యతిరేకత ఆ పార్టీలో వస్తుంది. కాబట్టి కొంతకాలం టైం ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని చూసిన తర్వాత రాజకీయ నిర్ణయాలు తప్పకుండా ఉంటాయి. అంత సులభం కాదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆయన మేనిఫెస్టో అమలు చేయడం కాదు, ఆయనకు అనుభవం లేదు. వీళ్ళు నడిపించాలా, వీళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత స్వార్థం ఉంటుంది, ఎంత నిస్వార్థం ఉంటుంది, రకరకాలుగా. ఎంతసేపు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 21 రాష్ట్రాలు అధికారం శ్రీకాంత్ గారు అంటే ప్రజలు గెలిపిస్తేనే కదా వచ్చింది అధికారం. ఆ మాట అంటే మేము ఇంకొక రాష్ట్రం ఎక్కువ వస్తుంది. ఎందుకు గెలిపించకూడదు భారతీయ జనతా పార్టీ? నాకు చాలా అంశాలు మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి చాలా అంశాలు స్ట్రైక్ అవుతున్నాయి. ఒకసారి నుమాన్ గారి దగ్గరికి. నుమాన్ గారు, మీరు చాలా సందర్భాల్లో జనరల్ అయితే డిఫెండ్ చేస్తూ ఉంటారు, వెంటనే డిఫెండ్ చేస్తూ ఉంటారు ఏ మాటకైనా. బట్ రామ్మోహన్ రావు మాట్లాడినా, రామరెడ్డి గారు మాట్లాడినా కొంత మౌనంగానే ఉంటున్నారు. ఇండి కూటమి బలహీన పడ్డది. దేర్ ఇస్ ఎ రీజన్. నేను ఒకటే ప్రశ్న వెంకటరెడ్డి గారికి పెద్దలను అడుగుతున్నాను. వెంకటరెడ్డి గారు, ఎవ్రీ పార్టీ హాస్ ఎ ఐడియాలజీ, సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. ఏ పార్టీ అయినా, ఏ చిన్న పార్టీ అయినా సరే, పెద్ద పార్టీ అయినా సరే. మీ యొక్క పార్టీ హిందుత్వ ఎజెండా, దిస్ ఇస్ వెరీ ఓపెన్ సీక్రెట్, లెటెస్ట్ టాక్ ఫ్యాక్ట్స్. ఓకే, హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తుంది. బీజేపీ యొక్క సిద్ధాంతానికి పీడీపీ అనే పార్టీ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ వారి యొక్క సిద్ధాంతానికి ఏమైనా తేడా ఉందా లేదా అండి?
క్వైట్ ఆపోజిట్ కదా. నార్త్ పోల్ సౌత్ పోల్ అటువంటి పార్టీతో అలయన్స్ చేసినారు కదండి జమ్మూ అండ్ కాశ్మీర్లో. మీరు కూడా ఈ రకంగా మాట్లాడితే ఎట్లండి వెంకటరెడ్డి గారు? ఆ రోజు ఏమన్నారండి? జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రొటెక్షన్ కోసం, జమ్మూ కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ కోసం, జమ్మూ కాశ్మీర్ యొక్క గ్రోత్ కోసం, జమ్మూ కాశ్మీర్ ఎన్డీఏలో ఉంటే చాలా గ్రోత్ అయిపోతుందని చెప్పేసి సిద్ధాంతాలని కూడా పక్కన పెట్టేసేసి సపరేట్ కాశ్మీర్ అని చెప్పేటువంటి పార్టీలతో కూడా మీరు పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీ. వాళ్ళు పెట్టుకుంటే లేదు కానీ మేము బయటికి వెళ్తే అటు కాంట్రడిక్టరీ కాంట్రడిక్టరీ సిద్ధాంతం ఉంది. ఇక్కడ మాత్రం సిద్ధాంతాలు సేమ్. ఇక్కడ మీరు ప్లీజ్ అండర్స్టాండ్, మేము ఏమన్నామండి? గోల్డెన్ డేస్ ఆఫ్ కామరాజ్ గారు అని చెప్పామండి, పెరియార్స్ సోషల్ జస్టిస్ అన్నామండి, అంబేద్కర్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నామండి. దీనికి అనుగుణంగానే విజయ్ ప్రాపగెండా చేశారు కదా. విజయ్ గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా దీని బేసిస్ మీద ఉంది కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఐడియాలజీ, వీఆర్ టాకింగ్ అబౌట్ సోషల్ జస్టిస్. దీని గురించి మేము ముందుకొస్తే వారు అంటారండి సిద్ధాంతాలని పక్కన పెట్టేసేసి వారు పోయి ఈ రకంగా చేశారు. మేము మాత్రం 100% వీఆర్ విత్ తమిళనాడు, వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు. మీరు చూస్తారు ఏదైతే ఈ రీజనల్ పార్టీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి రాహుల్ గాంధీ గారి ఇంపార్టెన్స్ తెలిసింది. రాహుల్ గాంధీ యొక్క గొడుగు కింద మనం ఉంటేనే మనం ప్రొటెక్ట్ అవుతాము, రాహుల్ గాంధీ గారి దగ్గర ఉంటేనే మనం అందరం సేఫ్ గా ఉంటామని చెప్పేసి వారికి అర్థమైపోయింది. తమిళనాడు ప్రజలకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఎన్నికల ముందనాలి మాట కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ మద్దతు కోరుకుంటున్నారని. బట్ యు విల్ సీ టీవీకే విజయ్. వెంకరెడ్డి గారు, నేను నాకు ఒక పాయింట్ మీరు మాట్లాడండి, మీ తర్వాత నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మాయన్ గారు మాట్లాడుతున్నారు, మీరు హిందూ పార్టీ వాళ్ళలాగా చెప్పమంటావా? కాంగ్రెస్ అంటే ముస్లింలు, అరే సార్ ఒక అసెంబ్లీ ఇచ్చిరా, వెస్ట్ బెంగాల్ ఒక అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా, అస్సాంలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా, మీరు అస్సాంలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా. అరే మీ దగ్గర మినిస్టర్ లేదండి, మీ దగ్గర యూనియన్ మినిస్టర్ లేరు, బీహార్ లో ఒకరికి ఇచ్చిరా. ఎందుకు మళ్ళీ ఇంకెందుకు చెప్పండి, చెప్పండి. సువేందు అధికారి ఏమంటున్నాడు, హిమంత విశ్వ శర్మ ఏమంటున్నాడు, మీరు దాని గురించి మాట్లాడండి. మీరు 80-20 లాంగ్వేజ్ మాట్లాడతారండి మీరు. ఇది వాస్తవం. ఒక్క ఎమ్మెల్యే టికెట్ వెంకటరెడ్డి గారు, మీరు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదండి. మైనారిటీస్ కి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అస్సాంలో ఇవ్వలేదు, వెస్ట్ బెంగాల్ లో ఇవ్వలేదు, బీహార్ లో ఇవ్వలేదు. ఏం చెప్పమంటారండి చెప్పండి. గెలిస్తే 19 మంది కాంగ్రెస్ గెలిస్తే 18 మంది ముస్లింలు గెలిచారు. అయితే అయితే తప్పేంటి? అయితే వాట్ ఈస్ తప్పు? వాళ్ళు ఇండియన్స్ కాదా? వాళ్ళు ఇండియన్స్ కాదా? ఇందులో ఒక కొత్త పాయింట్ కూడా కనిపిస్తోంది రామ్మోహన్ రావు గారు. చెప్పండి. ఇప్పుడు ఇండి కూటమి బలహీనపడింది అని మనం స్టాలిన్ నిర్ణయంతో అనుకుందాం. దానికి కొనసాగింపుగా అఖిలేష్ యాదవ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, దిస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి. సో ఇండి కూటమి చాలా బలహీనపడిపోయింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఏముంది బలంగా అంటే దీది ఓటమి పాలైపోయింది, స్టాలిన్ ఓటమి పాలయ్యారు, ఓడిపోయారని చెప్పేసి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. ఒక్క నిమిషం సార్, కేజ్రీవాల్ని వదిలేశారు, కేజ్రీవాల్ కూడా వదిలేశారు. అప్పుడు హర్యానా ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు అడిగినటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. సో ఇట్లా అఫ్కోర్స్ పంజాబ్లో కూడా అదే జరిగినట్టు నాకు గుర్తు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, మనం కేసీఆర్ ప్రభుత్వంలోకి వెళ్దాం. థర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ దీదీని కలిశారు, కేసీఆర్ స్టాలిన్ని కలిశారు, కేసీఆర్ అఖిలేష్ యాదవ్ను కలిశారు, కేసీఆర్ పినరయ్ విజయన్ కూడా కలిశారు. సో ఇప్పుడు ఇండి కూటమి బలహీన పడిపోయింది. ఒక కొత్త ఫ్రంట్ మళ్ళా ఆ రోజు అనుకున్నటువంటి ఫ్రంట్ రావడానికి అవకాశం ఉందా? రాహుల్ గాంధీ ఇస్ ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, భావి ప్రధాని. డైవర్ట్ చేయకండి, ఒక్క నిమిషం రామారావు గారు ప్లీజ్. కానీ మంచిదే నా ఉద్దేశం. అంటే నుమాన్ గారు ఆశ మంచిదే, ఆశపడడం తప్పు కాదు. కానీ నేను ఏమంటున్నానంటే రెండు చెప్తాను. బీజేపీతో వ్యతిరేకించిన అందరూ ఇంటికి పోయిండు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయిండు, కేసీఆర్ ఇంటికి పోయిండు, ఇవాళ మమతా బెనర్జీ ఇంటికి పోయింది, స్టాలిన్ ఇంటికి పోయింది, చూసినాం మనం. అట్లానే కాంగ్రెస్ పార్టీతో కలిసిన వాళ్ళు కూడా ఇంటికి పోయింది చాలా మంది, చూసింది కదా మీరు. ఈ ముగ్గురు కూడా ఇండి కూటమిలో ఉన్నది. తేజస్వి యాదవ్ మొన్నటికన్నా 6 సీట్లకు పడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. 19 ఉంటే బీహార్ లో 6 పడిపోయింది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే మతతత్వ పార్టీ అంటే మనం నిష్పక్షపాతంగా మాట్లాడాలి.
బీజేపీ మతతత్వ పార్టీ అన్నప్పుడు ఎంఐఎం కూడా మతతత్వ పార్టీ. Yes, 100%. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో కలుస్తుంది కదా, ఎట్లా కలుస్తుంది? తప్పు మేము కదా? కలవలే మేము కలవలే మేము కలవలే ఏ కలవలే, ఏం కలవలే. అసద్ ఓవైసీ అంత నీచుడు, అసద్ ఓవైసీ అంత నీచుడు. నేను ఓపెన్ చేస్తున్నాను స్టేట్మెంట్. ఐఎమ్ టాకింగ్ ఓపెన్లీ యాజ్ ఎ పార్టీ రిప్రజెంటేటివ్. నో 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 ఓ మాకు ఓవైసీతో సంబంధం లేదు, ఓవైసీతో మాకు సంబంధం లేదు. అంటే బీజేపీ కూడా బీ పార్టీగా చేసింది, బీహార్ లో చేసిన తర్వాత చెప్తాను, మన పశ్చిమ బెంగాల్ లో చెప్తాను. ఎంఐఎం కూడా ఒక రకంగా సహకరించింది, ముస్లిం ఓట్లను చీల్చడం సహకరించింది, కాదంటలేదు. కానీ ఆనాటి నుంచి ఈనాడు దాకా కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఉన్నా ఎంఐఎం రక్షిస్తుందా లేదా మీరు? అందుకని ఏమంటున్నా అంటే బీజేపీ రక్షిస్తుంది, బీజేపీ రక్షిస్తుంది. సిబిఐని పంపించదు, ఈడీని పంపించదు. దారుసలం బ్యాంక్ నడుపుతున్నాడు, డెక్కన్ కాలేజ్ నడుపుతున్నాడు, అక్కడ డెక్కన్ కాలేజ్ నడుపుతున్నాడు, పంపిమని చెప్పండి. సిబిఐని మోదీ గారు 10వ తారీఖు వస్తున్నారండి, మోదీ గారు 10వ తారీఖు వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి అనౌన్స్ చేయమని చెప్పండి, అనౌన్స్ చేయమని చెప్పండి. రామారావు కన్క్లూడ్ చేయండి. నేను అన్న పాయింట్ సాధ్యమయ్యేటువంటి అవకాశం. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడాలని కోరుకుందాం. అవినీతి వ్యతిరేకంగా ఉండి ఆయన ఫర్మ్ గా ఉంటాడు. నిజంగా ఇప్పుడు ఫర్మ్ గా ఉన్నాడు. నిజంగా కష్టకాలంలో కూడా ఎన్డీఏ వైపు చూడలే, ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన అభినందించాలి. నెంబర్ 1 అంటే కష్టకాలము ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారో లేదో తెలియదు. అటు మన స్టాలిన్ ఆగం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది మధ్యన కూర్చున్నది, వీళ్ళు రాకుండా చేసింది. ఇటువైపు పోదామంటే ముందు పోతే నువ్వు వెనకపోతే గొయ్యిలాగా ఉండే కదా. ఇప్పుడు ఈ కష్టకాలాన్ని ఎట్లా తట్టుకున్నాడో రేపు ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ 10 మంది పెత్తనం పక్కన పెట్టాలి. పోతే ఉంటుంటారు. ఒకసారి అయితే వచ్చిండు కదా, 6 నెలల దాకా దోకలేదు కదా, మళ్ళీ వెనకైతే పోయేది కదా. అనుకున్న రీతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తే, అవినీతి రహిత పాలన నడిపిస్తే, ఎట్లాగో ఎన్నికల్లో డబ్బు సారా పంచకుండా ఎట్లా అనిపించిండో ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. అమ్మాయి ఇప్పుడు 6 నెలల దాకా నేనేమి ఇవ్వలేను, ఈ కొంచెం ప్రభుత్వం కుదురుకున్నాక నేను చేస్తా అని ఉచితాల గురించి ఆయన ప్రకటించి పక్కన పెట్టి కొనసాగుతున్న పథకాలను కొనసాగిస్తే ఏం కాదు. రెండోది ఏమంటున్నానంటే ఇండి కూటమి బలహీనమైందా లేదా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. 60 సీట్లు ఇవాళ కోల్పోయినట్టు లెక్క. ఇండి కూటమి ముఖ్యంగా 3 మిత్రపక్షాలు, మమతా బెనర్జీ, స్టాలిన్, అట్లాగే మన కేజ్రీవాల్, వీటి వల్ల ఏమైందంటే వీళ్ళందరి వల్ల కొంత నష్టపోయినట్టే. రేపు కమ్యూనిస్టులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారో లేదు, వాళ్ళకు ఉన్నాయి 5 మొత్తం సీట్లన్నీ 5 సీట్లు ఉన్నాయి కనుక చూద్దాం ఏం జరుగుతుందో. తమిళనాడులో మాత్రం విజయ్ సక్సెస్ అవుతారనే కోరుకుందాం, సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, వెంకరెడ్డి గారు, నుమాన్ గారు. సో తమిళనాడులో విజయ్ సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ విజయ్ ముందు సవాళ్లు కూడా అంతే ఉన్నాయి. ఏదేమైనా కానీ రేపు ఉదయం 11 గంటలకు తమిళనాట ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి, ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి ఉత్కంఠగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నటువంటి ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరుకుంది. సో రేపు విజయ్ ప్రమాణ స్వీకారంతో ఈ ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడబోతోంది. రేపటి నుంచి కొత్త ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.